వెల్కమ్ టు శ్రీ మహాలక్ష్మి హోమ్ ఫుడ్స్ అండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ అటుకుల చుడవానండి. అటుకుల చుడవాకు కావాల్సిన పదార్థములు పల్లీలు, పుట్నాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఎండు కొబ్బరి, పసుపు, సాల్టు, ఆయిల్, అటుకులండి. కొంచెం వేయించుకోవాలండి. ఇట్లా వేడి చేసేసుకున్నామండి. ఇట్లా వేడి చేసేసుకున్నాక ఇప్పుడు పోపు చేసేసుకోవాలండి. ఆయిల్ వేసుకోవాలండి. కాగాలి. కొంచెం వేడైనాక పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసుకోవాలండి. పల్లీలు కొంచెం వేగాలి. కూడా వేసుకోవాలండి. జీలకర్ర కూడా వేయాలండి. జీలకర్ర వేస్తే ఫస్ట్ వేస్తే మాడిపోతుంది, అందుకని ఇప్పుడు వేసుకోవాలి. ఇప్పుడే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి. కరివేపాకు కూడా వేసుకోవాలండి. కొంచెం కొబ్బరి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అన్నీ ఇట్లా మంచిగా కలుపుకోవాలి. పసుపు వేసుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అటుకులలో ఉట్టిగానే ఉప్పు ఎక్కువ అవుతుంది, అందుకని కొంచెం చూసుకొని వేసుకోవాలండి. అటుకులన్నీ ఇందులో వేసేసుకోవాలండి. ఇలా కలుపుకోవాలండి. ఇంకా పోపు రెడీ అయిపోయింది. కొంచెము అంతా కింద నుంచి తీసుకొని రావాలి. అటుకులను తీసుకొని వచ్చి ఇట్లా కలుపుకోవాలండి. ఫైనల్గా ఇక మనకు అటుకుల చుడవ రెడీ అయిపోయిందండి. మీకు ఎవరికన్నా కావాలంటే ఆర్డర్ చేసుకోండి. నేను ఇది కూడా చేసి ఇస్తానండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.